హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రంగమ్మ ఛానల్. నేను రవ్వ లడ్డూలు తయారు చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టి 1/2 లీటర్ పాల ప్యాకెట్ గిన్నెలో పోసి మరగబెట్టాను. తర్వాత మూకిట్లో 4 స్పూన్లు నెయ్యి వేసుకొని కేజీ రవ్వ వేయాలి. 4 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు, లేదు మీరు ఎక్కువగా తినాలి నెయ్యి తింటారు అనుకుంటే కనుక ఇంకొంచెం 2-3 స్పూన్లు పెంచి నెయ్యి వేసుకోవచ్చు. మా పిల్లలు అలా తినరు, అందుకని 4 స్పూన్లే నేను వేసాను. అట్లా రవ్వ బాగా గోల్డ్ కలర్లో వచ్చినట్టు వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆ రవ్వ బేసిన్ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. రెండోసారి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. వీటెక్కాక 3 స్పూన్లు నేను నెయ్యి వేసాను. తర్వాత కొబ్బరి తురుము వేసాను. 3 చెప్పుల కొబ్బరి తురుము. కేజీ రవ్వకి 3 చెప్పులు వేసాను. లేదు మీరు తినలేను అనుకుంటే కనుక 2 చెప్పులు తురుముకొని వేసుకోవాలి. మా మేనకోడళ్ళు వచ్చారు ఈరోజు, ఈ సెలవులు కదా, దసరా సెలవులని. వాళ్ళ కోసమని తయారు చేస్తున్నాను రవ్వ లడ్డూలు. వాళ్ళు తింటారు కొంచెం ఇష్టంగా, అందుకని. ఇప్పుడు కొబ్బరి వేగింది. నేను హాయ్ ఫ్రెండ్స్, ఇందాక పంచదార కలిపేసాను రవ్వలో. నేను ఆ వీడియో మిస్ అయ్యింది, మీరేమనుకోవద్దు. పంచదార కేజీ రవ్వకి 3/4 కేజీ పంచదార వేసుకోండి. ఇప్పుడు ఆ కొబ్బరి, పంచదార, రవ్వ 3 మిక్స్ చేసుకొని అలా కలపాలి. 3 కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కలిసిన తర్వాత గోరువెచ్చగా పాలు కాసుకున్నాం కదా మనం. ఇప్పుడు యాలకుల పొడి వేసాను అందులో. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా. పంచదార మీరు తినలేని పరిస్థితి అయితే పెద్ద పలుకులుగా ఉంటే కనుక పిల్లలు తింటారు బాగానే. పాలు పోసాను. ఆ పాలతో గరిటెతో మనం కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి గరిటె పెట్టాను. మీరు పంచదార పొలుగ్గా ఉండి తినలేని పరిస్థితి అయితే పెద్దవాళ్ళకి గట్ట పంచదార కొంచెం మనం మిక్సీలో వేసుకొని ఒక తిప్పి వేసుకుంటే పెద్దవాళ్ళకి కూడా పళ్ళల్లో పడకుండా ఉంటాయి, చక్కగా తినగలుగుతారు. నోట్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఉంటాయి. రవ్వండ్లు అలా చుట్టుకోవాలి. తర్వాత నేను జీడిపప్పులు అవి వేపి రవ్వలు కలపలేదు ఫ్రెండ్స్, విడిగా నేను పైన అంటిస్తాను జీడిపప్పులు, అందుకని చెప్పి ముందు రవ్వ అన్నీ మిక్స్ చేసి కలిపి ఉండలు చుట్టాను. మీకు అంతే ఫ్రెండ్స్, ఇగో ఇలా తయారు చేశాను రవ్వ లడ్డూలు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.